బాగున్నావా సారు? బాగున్నా. ఇది చాయ్ బొట్టు ఏమన్నా పోసిరా నీకు? బిబట్ల చాయ్ బొట్ల వీళ్ళ మొక్కలు మిడికిపోను. నేను చెప్తా శేఖర్ సార్కి చెప్తా. సరే చాయ్ వేస్తే పిలువురా పిల్లగా. సారు బాపు సినిమా వేసినావా అంటే బాపు సినిమా ముచ్చట్లు అడుచుకపోదామని వచ్చిన గంటమంది పని చేస్తే నువ్వు ఒక్కరిని కూర్చోబెట్టిన రేందిడా? వాళ్ళు బిజీగా ఉన్నా, నేను ఒక్కనే ఖాళీగా ఉన్నా. ఈ ముసలాయనికి ఏమైంది కొమరయ్య? రావద్దా సుధాకర్ రెడ్డి? కొంచెం వయసు ఎక్కువైపోయింది కదా, నడుచుకుంటూ తూలుకుంటూ సరిగ్గా నడలేకపోతున్నాడు. ఎవరి బిడ్డ పట్టుకొని వస్తుంటది ఆయన ఆడికిడికి ఎరకనే సుధాకర్ రెడ్డి సార్ తెలుసు కదా, వస్తాడు. స్కూల్లో పంతులు ఉండినే ఆయనకి ఏదో వేరే షూటింగ్ లో ఉన్నాడు ఇప్పుడు. అది సంగతి చెప్పు. ముచ్చట అక్కడ వచ్చేది ఉంటే పెట్టుకొని ఇక్కడ వస్తాడు. మన లెక్క అనుకున్నావా అందరు? అంతే, మన దూరం ఖాళీగా ఉన్నాం అంతే. నేమే సారు నువ్వు కూడా అదే పని చేసినావంట కదా? అవును. ఉత్త చేతులు దులుపుకున్నాను మొత్తం బయటకి బట్ట బయలు చేసినావు. ఏంటిది? ఉత్తగ చేతులు దులుపుకున్నాను బట్ట బయలు చేతివి. అవును, అందరూ అలా చేస్తారు. ముసలై నన్ను చూసి తెలుసుకోవాలి మనం. మన ఇద్దరం ఇట్టని ఎడ్డిమోకాలం అయిపోయినాం. పబ్లిక్ ఇగో ఇట్లా తయారైండ్రు. ఏం చెప్తాం? ఉత్తగ చేతులు దులుపుకున్నాను అంటే సార్ అంటే కూడా పక్కకు డైరెక్టర్ సార్ కూర్చున్నాడు. అప్పుడు ఎత్తలేడు పిల్లడు గుండేసుకుని. బాగున్నాడు దయా? బాగున్నాడు కదా. సంటి పోరని లెక్క ఉన్నాడు. లేత పిల్లగాడు డైరెక్షన్ చేస్తున్నాడు సార్. ఆడు బాగా చేశాడు. ఆడు చంటి పిల్లడా లేడాడు. మొదలేం చేయలేదు కదా పిల్లగాడు. బట్ చెప్పింది బాగా చెప్పాడు, బాగా తీసాడు. పెడతా లెక్క పెద్ద పెద్ద డైరెక్టర్లతో పని చేస్తే ఈ పిల్లగానితో చేసేటప్పుడు నీకు అనుమానం వచ్చినావు? నేను పెద్దలతో చేస్తే కదా, ఈ బతగానితో చేస్తే నా ఇజ్జత ఏమవుతుంది అనుకోవా? వాళ్ళు కూడా ఒకప్పుడు ఇలాంటి వాళ్ళే కదా. అట్లాంటావు. వాళ్ళు కూడా ఫస్ట్ సినిమా మొదలెట్టారు కదా. ఇప్పుడు ఫస్ట్ సినిమాకి ఏంటంటే మొదలు పెట్టిండు వేరే ముచ్చట, నువ్వు వాళ్ళని చూసిన వాళ్ళని వేరే ముచ్చట. ఈ పిల్లగాడు అంటే మా పిల్లగాడు. వాళ్ళు ఫస్ట్ సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యారు తర్వాత. ఈయన నటించుడు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోడు. ఈయన మాత్రం వయసు పిల్లగాని లెక్క ఆడిని ఆగిపోడు. ఏమడిది ఇది? ఏం తింటారు మీ ఇంట్లో? మీ ఆమె ఏమొడి పెడుతుంది సార్? ఎద్దినా మందు ముక్క సుక్క అన్నీ నడుస్తాయి. నీ ఎంగ తింటావా సార్? ఒట్టు నీ మీద ఒట్టు. ఎందుకు పుట్టుకున్నా? నేను ఓతిని అంటే 4 ఇంటర్వ్యూలు చేసుకోవద్దా? నేను మిగతా హీరోలను పట్టుకోవద్దా? నిజమే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నీ ఎంగ రోజు మటన్ తింటావా? చికెన్ మటన్ తింటావా? చికెన్ మటన్ నాన్ వెజ్ తింటా. ఎగ్ ఫిష్, ఒకరోజు చికెన్ ఒకరోజు మటన్. దొడ్డుగా కానీ ఏమన్నా ఉంటే తింటుండొచ్చు పట్టు. ఇట్లా సన్నగా ఇట్లనే ఉండరికే దొడ్డుగా కాకుండా ఫిష్ తింటే ఎవడన్నా దొడ్డుగా అవుతాడు సార్. ఇట్లా చెమ్కాస్తారు ఇట్లా చక్క ఇగో నువ్వు మెరుస్తున్నావు చూడు ఇట్లా. ఎక్కడ మీ ఆమె అక్కడికి బెంగాల్కి పట్టుకొస్తుందా? అక్కడి చేపలేనా? ఇక్కడ చేపలు తిన్నారు? హైదరాబాద్ హైదరాబాద్ చేపలు తింటే 4 ఎక్కువ ఉంటారు బొద్దువారినట్టు. బెంగాల్ చేపలు తిన్నావు కాబట్టి చెక్కుమంటున్నావు. మెరిసిపోతున్నావు. నీకేంటి బాగానే ఉంది. నేనేడా మురిసిపోతున్నా? మెరుసుడు లేదు సార్. ఏమున్నది? మస్తు రోజులు తిరిగిన డబుల్ బెడ్రూమ్ నాకు పాడైపోయింది. నాకు ఇచ్చి సావలేరు, నేను తీసుకొని సావలేరు. నెత్తినొప్పి పోయింది. సినిమా ముచ్చట్ల తిరుగుతున్నాయి ఈ నడమ. సార్ ఈ సినిమాలో వేసినావు మంచిగా. ఈ భోజనము మీ ఇంట్లో భోజనము బాగానే ఉన్నది కానీ మీ ఆమె వండుతుందా? నువ్వే వండుకుంటావా? నాకు వండరాదు. కాఫీ బాగా పెడతా. అయ్యో, నాకు టీ కాఫీ పెడతా. టీ గిట్లా పెడతావు? మాకు కాఫీ గీఫీ తెలియదు. మా ఆవిడే చేస్తుంది అంత వంట అంతా ఆమె చేస్తుంది. బక్కగుండే వంట చేస్తుంది అంట వీళ్ళ ఆమె. ఈసారి పేకులతలేడు అసలు. చూడు అంత హెల్దీగా ఉన్నాను. అదే సార్, ఇట్లా బక్కగుండి పేకులతలేవు, మెరుస్తున్నావు. అదే మీ ఆమె ఇట్లా సన్నగా చిన్నగా ఇట్లా బొమ్మలు ఉంటుందా? చూడకపోతే నేను ఎప్పుడన్నా తీసుకురావద్దా మంచిగా ఇట్లా ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు? నీకులాగా ఉంటుంది. నాకు లెక్క మంచి లడ్డూలే. బాగానే ఉన్నావు కదా. లడ్డు లెక్క. లడ్డు ఏం కాదు, సన్నగానే ఉంటుంది. ఏదేమైనా ఆడవిల్లదైతే ఓం నమః శివాయ, మగవాళ్ళు ఎప్పుడు అట్లనే ఉంటారు కట్టెపీట్లలో. మీరు అందరిని టార్చర్లు పెడతారు కదా, దాంతో అలా అయిపోతుంటారు. అది టార్చర్ పెడితే ముందుంటున్నాడు కావాలి కానీ మేము ఎందుకు అవుతాం సార్? బోర్డు ముందు టార్చర్ పెడతారు కాబట్టి మీరు అలా పెరిగిపోతుంటారు. ఆ టార్చర్ మేము తీసుకుంటాం కాబట్టి మేము ఇలా అయిపోతుంటాం. మీరు పెడుతుంటారు కాబట్టి ఇలా అవుతారు. సార్ లెక్క ప్రకారం టార్చర్ పెట్టేటోళ్ళు అంతా లడ్డులు అయిపోతారు, టార్చర్ పడేటోళ్ళు అంతా సొనికట్టెలు ఇట్లా అయిపోతారు కదా సారు?